వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ గ్రాండ్ టెస్ట్ 1 యొక్క అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద టేబుల్ బిలో షోస్ ద ల్యాప్టాప్ సోల్డ్ ఆన్ డిఫరెంట్ డేస్ బై డిఫరెంట్ హోల్సేలర్స్. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ల్యాప్టాప్ సోల్డ్ బై ద హోల్సేలర్ 1 and wholesaler 2 together on Thursday is what percentage of the laptop sold by the wholesaler 3 on Friday? ఏం చెప్తున్నారండి, హోల్సేలర్ 1 2 థర్స్డే ఎంత వచ్చిందో చూద్దాం. హోల్సేలర్ 1 2 థర్స్డే కదండి. థర్స్డే అంటే ఎంత వస్తుంది, 24 + 14 ఎంత అవుతుందండి, 38 ఈజ్ దేంతో కంపేర్ చేస్తున్నారండి, హోల్సేలర్ 3 on Friday. హోల్సేలర్ 3 on Friday అంటే 19తో కంపేర్ చేస్తాం. ఎంత పర్సంటేజ్ అంటున్నారు కాబట్టి ఏం చేయాలండి, ఆఫ్ అంటే ఏం చేస్తాను, బై చేయాలి. 19 పర్సంటేజ్లో అంటే ఏం చేయాలండి, ఇంటూ 100. 38/19 × 100. 19 చూడండి, 19 2s అవుతుంది కదండి. ఎంత పర్సంటేజ్ అవుతుందండి, 200%. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విచ్ బేస్ ఈజ్ 12 cm అండ్ హైపోటెన్యూస్ ఈజ్ 13 cm. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ ఎంత ఇచ్చారండి, 12 cm. హైట్ ఎంత అండి, హైపోటెన్యూస్ 13 ఇచ్చారు. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడుగుతున్నారు. చూడండి, హైపోటెన్యూస్ 12, బేస్ 12 అయితే హైట్ ఎంత అవుతుందండి, 5 అవుతుంది. ట్రిప్లెట్స్ అండి, 5 12 13 కదండి. మనకేం కావాలి, ఏరియా కావాలి. ఏరియా ఏం ఫార్ములా ఏంటంటే ఆఫ్ ఏబి లేదా ఆఫ్ బిహెచ్. ఆఫ్ బిహెచ్, బి అంటే బేస్, హెచ్ అంటే హైట్ అనుకున్నాను. హైపోటెన్యూస్ కాదు, హైట్ అనుకున్నాను. లేకపోతే ఆఫ్ ఏబి అని తీసుకోవచ్చు. మీ ఈక్వల్ ఏముంటుంది, ఆఫ్ బేస్ ఎంత ఇచ్చారండి 12, హైట్ ఎంత అండి 5. ఏమవుతుందండి, 60/2 అంటే 30 cm. ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ ఆప్షన్. ఇది బేస్ అండి, ఇది హైట్ అనుకుంటున్నాం, ఇది హైపోటెన్యూస్. ఇది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 50 + θ మైనస్ cot 40 - θ. ఇలా ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే ఈజీగా θ = 0 తీసుకోండి. 0 degrees తీసుకుంటే ఈజీగా. θ = 0 degree తీసుకుంటే ఏమవుతుందండి, tan 50 degrees మైనస్ cot 40 degrees. ఒకసారి చెప్పండి, tan 40 అన్నా cot 40 అని, tan 50 అన్నా cot 40 అని ఏమవుతుందండి, ఒకటే అవుతుంది. sin 50 cos 40 ఎలాగో, cosecant 50 secant 40 అన్న సేమ్ అలాగే tan 50 అన్నా tan 50 ఎలా రాయొచ్చండి, cot 40గా రాయొచ్చు. cot 40గా రాయొచ్చు. ఇక్కడ అలాగే cot 40 ఉంది, ఏమవుతుందండి 0 వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. In 2021, Sam received an annual increment in his salary by 40%. But due to recession in 2022, the company started taking cost-cutting measures and his salary was reduced by 15%. What was the net change in his salary? ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా మనం ఫార్ములా పెట్టి చేసి వచ్చండి. ఎంతండి, ఫస్ట్ ఇంక్రిమెంట్ అయింది 40%. ఎక్స్ ఫస్ట్ ఇంక్రీజ్ కాబట్టి పాజిటివ్ కాబట్టి ప్లస్ తీసుకుంటాను. తర్వాత ఏం డిక్రీజ్ అయింది ఎంతండి, 15 - y - xy/100. ఈ ఫార్ములా ద్వారా కూడా ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఎంతండి 40, ఎంత రెడ్యూస్ చేస్తారు 15 - 40 × 15/100. 5 3s 5 20s 21s 22s ఎంత అవుతుందండి, 40 - 15 అంటే 25. 25 - 6 25 - 6 అంటే ఎంత వస్తుందండి, 19 degrees. 19% పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ తీసుకోవాలి. ఒకవేళ ఇలా ఏం గుర్తులేదు, జనరల్గా ఎలా చేయాలంటే మనకి ఏం తెలియదు కాబట్టి బేస్ మనం 100 తీసుకుంటామండి పర్సంటేజ్. తన శాలరీ ఇనిషియల్గా ఎంత ఉందండి, 2021 100 ఉంది. ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత శాలరీ ఎంత పెరిగింది, 40%. అంటే 40 పెరిగింది కాబట్టి 140 అవుతుందండి. తర్వాత రిసెషన్ వచ్చిన తర్వాత 22లో ఎంతండి, 15% తగ్గించేశారు. ఇప్పుడు 140లో మనకి ఏంటండి 15% తగ్గించాడు.
140లో 10% అంటే 14, 10% అంటే 14 కదండి. 10% 14 అయితే 5% ఏమవుతుందండి 7 అవుతుంది. అంటే మొత్తం 21 తగ్గించాలి. 140లో 21 తగ్గిస్తే ఏమవుతుందండి 119 అవుతుంది. అంటే మన ఇనిషియల్గా ఎంత ఉంటుందండి 100 ఉంటుంది. ఇప్పుడు ఎంత పెరిగిందండి 19 పెరిగింది. 100లో 19 అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుందండి 19%. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఉంది. A rod of 5 cm radius and 52 cm length is converted into a wire of 100 cm length of uniform thickness. The radius of the wire. వైర్ యొక్క రేడియస్ అనుకున్నాను. అంటే రేడియస్ కావాలి క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏ రాడ్ ఆఫ్ 5 cm రేడియస్ అండ్ 52 cm లెంత్ ఇది కన్వర్టెడ్ అన్నారు. కన్వర్టెడ్ అనేటప్పుడు ఎప్పుడైనా వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలండి. వాల్యూమ్స్ మెల్టెడ్ అన్న కన్వర్టెడ్ అన్న వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలి. ఈ వైర్ మనకి రాడ్ అన్న వైర్ అన్న మనకి సిలిండర్ ఫార్ములా బేస్ తీసుకుని చేయాలి. పై ఆర్ స్క్వేర్ ఇచ్చినే తీసుకోవాలి. వాల్యూమ్ ఏమవుతుందండి పై ఆర్ స్క్వేర్. దీన్ని స్మాల్ ఆర్ అనుకుందాం. దీన్ని కంపేర్ చేసేటప్పుడు పై క్యాపిటల్ ఆర్ అనుకుందాం, క్యాపిటల్ హెచ్ అనుకుందాం. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. పై ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. రేడియస్ ఎంత ఇచ్చారండి 5 ఇచ్చారు కాబట్టి 5 స్క్వేర్ అంటే 5 × 5. హైట్ ఎంత ఇచ్చారండి 52 cm. ఇక్కడ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ స్క్వేర్ ఉంచండి. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చారండి ఇక్కడ హైట్ లెంత్ అంటే ఇక్కడ హెచ్ తీసుకోవాలండి 100 అవుతుంది. చూడండి 5 × 5 అంటే 25 కదా. 25 4s అవుతుందండి. 4 1s 4 13s అండి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 13 అయితే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందండి √13. ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. వైర్ యొక్క రేడియస్ ఏమొచ్చిందంటే √13 cm. y² + 1/y² = 74 and y is greater than 1. Find the value of y minus 1/y. ఇక్కడ y² + 1/y² ఇచ్చారు. మనకేమడుగుతున్నారంటే y minus 1/y. దీన్ని స్క్వేర్ చేస్తే ఖచ్చితంగా y² + 1/y² -2 వస్తుంది. దీన్ని స్క్వేర్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ y² + 1/y² ఉంది. మనం ఏం చేద్దామంటే ఈ చూడండి y² + 1/y² ఉంది కదా, ఈక్వల్ టు ఏమి ఇచ్చారండి 74 ఇచ్చారు. నేను ఏం చేస్తాను బోత్ సైడ్ ఇక్కడ మనకి y - 1/y కావాలి. దాన్ని స్క్వేర్ చేసేటప్పుడు y² + 1/y² -2 వస్తుంది. అందుకోసం ఆ ఫార్మాట్లోకి మార్చడం కోసం బోత్ సైడ్ -2 తీసుకుందాం. బోత్ సైడ్ -2 చేయొచ్చు కదండి. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చండి y - 1/y² రాయొచ్చు. ఇదేమవుతుందండి 72. ఇక్కడ ఎందుకు -2 తీసుకున్నా అర్థమైందండి. ఇక్కడ అడిగింది y - 1/y కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుందండి ఇది a - b ఫార్మాట్లో ఉంది కదండి. y² - 1/y² అంటే 1/y² -2ab a + b a - b² చేస్తాం కదండి. -2 × y × 1/y వస్తుంది. ఈ yకి క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అందువల్ల ఇక్కడ -2 వస్తుంది. అందుకోసం నేను బోత్ సైడ్ -2 తీసుకున్నాను. అప్పుడు y - 1/y ఏమవుతుందండి, దీన్ని దీన్ని ఎలా రూట్ చేస్తే ఏమవుతుందండి √72ని ఎలా రాయొచ్చండి ప్లస్ ఆర్ మైనస్ 6 ఇక్కడ y గ్రేటర్ దెన్ 1 ఇచ్చారు కదా. ఓకే, ఏమవుతుందండి 6√2గా రాయొచ్చు. అంటే ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు అర్థమైందండి 72ని ఎలా రాయొచ్చండి 6√2గా రాయొచ్చు. 36 × 2 కదండి, 6 బయటకు వచ్చేస్తుంది, ఇంకా √2 మిగిలిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇక్కడ ఇది అవ్వదండి -6√2 రాదు. రూట్ అయ్యేసరికి పాజిటివ్లో వస్తుంది. If a sum of money at simple interest becomes 45 times in 110 years, then in how many years will that sum become 23 times అంటున్నాను. ఇప్పుడైనా చూడండి ప్రిన్సిపాల్ అనేది 23 times అయిందంట. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది. ఇటువంటి మోడల్స్కి ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా 45 23 ఇలా చూడద్దు. ఇది ఇక్కడ ఏం చెప్తాను, ఇఫ్ సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 45 times in 110 years అంటున్నారు. then in how many years will that sum become 23 times. సమ్ అనేది 45 times అయిందండి. అంటే ప్రిన్సిపల్ 1 అనుకున్నాం అనుకోండి,
అమౌంట్ ఏమవుతుందండి 45 అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఫస్ట్ కేసులో 44 వచ్చింది. సెకండ్ కేసులో ప్రిన్సిపల్ మనం 1 అనుకుంటే అమౌంట్ ఏమవుతుందండి? సారీ 23 టైమ్స్ అవ్వడానికి అన్నారు కదా, 23 టైమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలండి? 22 రావాలి. మనకి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదండి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. అమౌంట్ అనేది 23 టైమ్స్ అయ్యిందంటే ఇంట్రెస్ట్ అనేది 22 టైమ్స్ అయినట్టు. ఇక్కడ ఇంట్రెస్ట్ చూడండి, ఇక్కడ చూడండి 110 ఇయర్స్లో చూడండి 110 ఇయర్స్లో ఇంట్రెస్ట్ అనేది ఏమైందండి 44 టైమ్స్ వచ్చింది. అయితే మనకి 22 టైమ్స్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది క్వశ్చన్ అండి. ఏమవుతుందని చూడండి, 44లో హాఫ్ ఉంది, సేమ్ 110లో హాఫ్ ఎంత అవుతుందండి? 55 ఇయర్స్ అవుతుంది అని. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 2 trains 320 meter and 205 meter in length are running towards each other on parallel lines. One train runs at the rate of 70 km per hour and other train runs at the rate of 56 km per hour. Find the time they will take to cross each other అడిగారు. ఇలాంటి ఎప్పుడైనా టైమ్ అండ్ డిస్టెన్స్లో మీరు చేసేటప్పుడు సింపుల్గా ఏం చేయాలి? ఫస్ట్ ఏం ఆలోచించాలంటే ఫైనల్గా ఏం అడిగారు? టైం అడిగారు. ఇది నోట్ చేయండి, కీప్ ఆన్. టైం అడిగారంటే మనకి ఏం తెలియాలండి? డిస్టెన్స్ బై స్పీడ్ తెలియాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ మనకి దేంట్లో కావాలి? ఫైనల్గా సెకండ్స్లో కావాలి. అంటే మనకి అవర్స్లో ఉండకూడదు, కిలోమీటర్ పర్ అవర్ ఇలా ఉండకూడదు, సెకండ్స్లో అడిగారు కాబట్టి మీటర్ పర్ సెకండ్స్లో మార్చుకుంటే ఈజీగా వస్తుంది. స్టార్టింగ్ డిస్టెన్స్ ఆపోజిట్లో వస్తున్నాయి కాబట్టి డిస్టెన్స్లో యాడ్ చేయాలి, స్పీడ్స్ కూడా యాడ్ చేయాలి. సేమ్ డైరెక్షన్ అయితే స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి, వాటి యొక్క రెండు తేడా తీసుకోవాలి. అదే ఆపోజిట్లో వస్తున్నాయంటే స్పీడ్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకే, డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ చెప్పండి. 320 meters 3205 టోటల్ రెండు యాడ్ చేస్తే ఏమవుతుందండి? 525 అవుతుంది. స్పీడ్స్ ఏమి ఇచ్చారండి? రెండు యాడ్ చేయాలి కదండి. 70 km per hour 56 km per hour రెండు యాడ్ చేయాలి, 126 అవుతుంది. కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఇక్కడ ఏం చేయాలని మనం మీటర్ పర్ సెకండ్స్లో మార్చుకోవాలి. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే ఏం చేయాలండి? ఇంటూ 5/18 చేయాలి. ఇంటూ 5/18 అంటే 18 అనేది పైకి వస్తుందండి. ఇప్పుడు కాలిక్యులేషన్ చేయాలి కదండి. చూడండి 5 1 జా 5 ఎంత అవుతుందండి? 105 అవుతుంది. 18 ఎంత అవుతుంది? 126. 18 7 జా అవుతుంది, 7 1s 7 15 అంటే టైం ఏమొస్తుందండి? 15 seconds వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఫోర్త్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, A can complete a task in the same time in which B and C work together. A and B could complete it jointly in 10 days and C alone in 15 days. Then B could complete it independently. B ఒక్కరే ఇండివిజువల్గా ఎన్ని రోజుల్లో వర్క్ చేయగలదు అడిగారు. ఓకే, టైం అండ్ వర్క్. టైం అండ్ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏం చేయాలంటే మనం టైమ్స్ ఇచ్చారు కదండి. A అండ్ B 10 daysలో వర్క్ చేయగలదు, C అనే పర్సన్ 50 daysలో వర్క్ చేయగలదు. అయితే బి యొక్క వర్క్ బి ఒక్కరే ఇండివిజువల్గా వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అడిగారు. ఏం చేద్దాం? ముందు వీటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి, దాన్ని టోటల్ వర్క్ అనుకోవచ్చు. ఎల్సిఎం చెప్పండి. మనకి ఏం చెప్పారండి? A+B అనేది 10 days ఇచ్చారు టైం కదా, సికి 50 days ఇచ్చారు. ఎల్సిఎం 10కి 50కి ఎల్సిఎం ఏమవుతుందండి? ఎల్సిఎం 50 అవుతుంది. దీన్ని టోటల్ వర్క్ అనుకుంటుంది. 50/10 అప్పుడు ఎఫిషియన్సీ వస్తుంది. ఎఫిషియన్సీ ఏమవుతుందండి? 50/10 అంటే 5 అవుతుంది. 50/50 ఎఫిషియన్సీ ఏమవుతుందండి? 1 అవుతుంది. అంటే A+B యొక్క టోటల్ ఎఫిషియన్సీ 5, C యొక్క ఎఫిషియన్సీ 1. టోటల్ A+B+C టోటల్ ఎఫిషియన్సీ ఏమైందండి? 6 అయింది. A+B+C యొక్క టోటల్ ఎఫిషియన్సీ మనకి 6 వచ్చింది. ఎఫిషియన్సీ టోటల్ 1 డేలో 6 ఎఫిషియన్సీ, ముగ్గురు కలిపి. మనకేం కావాలని ఇక్కడ ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పారండి? ఏ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ ద సేమ్ టైం బి అండ్ సి వర్క్ టుగెదర్. ఏ ఒక్కరే ఎన్ని రోజుల్లో పని చేయగలరు, బి అండ్ సి కూడా అన్ని రోజుల్లో వర్క్ చేయగలరు. అంటే దీని మీనింగ్ ఏంటండి? బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉందో ఓన్లీ ఏ యొక్క ఎఫిషియన్సీ అంత ఉందని అర్థం. అంతే కదండి, దీని మీనింగ్ అదే కదా. అంటే టోటల్ 6 అయిందంటే ఏ యొక్క ఎఫిషియన్సీ
3 అయితే బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందండి 3 అని అర్థం. బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ 3 అని అర్థం. ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ 1 అని ఆల్రెడీ మనకు 1 వచ్చింది సి యొక్క ఎఫిషియన్సీ. బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ 3 అయితే బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందండి 2 అవుతుంది. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చిందండి 2 వచ్చింది. మనకేం కావాలండి ఇప్పుడు బి యొక్క టోటల్ వర్క్ ఎంత అండి 50. బి 1 డేలో 2 వర్క్ చేయగలరు. టోటల్ 50 కంప్లీట్ చేయాలి. బి 1 డేలో 2 మాత్రమే చేయగలరు. అయితే ఎన్ని రోజుల్లో టాస్క్ కంప్లీట్ చేయగలరు? బి టోటల్ వర్క్ ఎంత అండి 50. 1 డేలో 2 మాత్రమే చేయగలరు. 1 డేలో అయితే టోటల్ ఎన్ని రోజులు పడుతుందండి 25 డేస్ పడుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి థర్డ్ ఆప్షన్ అవుతుంది. 50 చాక్లెట్స్ తినాలండి. 1 డేకి 2 చాక్లెట్స్ మాత్రమే బి తినగలదు. అయితే 50 కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 25. ఆన్సర్ ఏమవుతుంది సి. అంటే ఇలా ఇది కూడా చూడండి, ఇక్కడ మనకి 10, 50 ఉన్నాయి కదండి. 10, 50 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 26 డేస్ వస్తుంది. 13 మల్టిపుల్ వస్తుంది. ఇక్కడ 13 మల్టిపుల్ లేదు. అది ఆన్సర్ అవడానికి చాలా పాసిబిలిటీ చాలా తక్కువ. అవ్వదు అలా ఖచ్చితంగా మల్టిపుల్స్ ఉంటాయి. 99% ఉంటాయి. 27లో కూడా చూస్తే 9 మల్టిపుల్ ఉంది. ఇక్కడ లేదు. డి ఆప్షన్ చూస్తే 23 ప్రైమ్ నెంబర్. అసలు దీంట్లో కామన్ ఫ్యాక్టర్ లేదు. అంటే ఎలా చేసినా ఇది రాదండి. మీకు ఆన్సర్ 25 ఇలా 5 మల్టిపుల్స్ ఇలా వస్తాయని ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుందని థర్డ్ ఆప్షన్ 25 కరెక్ట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కొసెకన్ స్క్వేర్ ఏ? ఓకే, ఎలా ఇచ్చారు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏని ఎలా రాయించండి? కాస్ స్క్వేర్ ఏగా రాయొచ్చు. ఎందుకంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మీకు తెలుసు ఆల్రెడీ. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుందండి 1 అవుతుంది. అయితే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏమవుతుందండి అప్పుడు కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ ఏమవుతుందండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అయితే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులు ఏం రాయొచ్చండి? కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఇంటూ కొసెకన్ స్క్వేర్ ఏ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ బట్టి మనం సాల్వ్ చేయాలండి. ఇది ఎప్పుడైనా కొసెకన్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్. అంటే కొసెకన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి అవుతుందండి 1/sin స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అంటే ఏమవుతుంది? కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ. కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అంటే ఏమవుతుందండి? కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఒకవేళ ఇలా సింప్లిఫై చేయడంలో ఈ మోడల్ కాక కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చారు. మనకి ఎలా సాల్వ్ చేయాలో తెలియడం లేదు. అలాంటప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే థీటా ఈక్వల్ ఒక వాల్యూ తీసుకోండి. 30 degrees 60 ఎలాంటి ఎప్పుడైనా 30 or 60 తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీరు 45 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ కాట్కి ట్యాన్కి సేమ్ వాల్యూ ఉంది, కాస్కి సైన్ కూడా సేమ్ వాల్యూ వస్తుంది. కాబట్టి మీరు 30 తీసుకుంటే సేఫ్. 30 కానీ 60 కానీ డైరెక్ట్గా మీరు థీటా ఈక్వల్ ఏ బదులు 30 degrees కానీ 60 degrees కానీ ఇస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. అలా కూడా మీరు చేయొచ్చు. ట్రిగ్నామెట్రీ చూడండి, ఏ ఈక్వల్ మనం 30 degrees తీసుకున్నారు అనుకోండి, తెలియదు ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోతే వాల్యూస్ గుర్తుంది. ఇక్కడ వేస్తే మీకు ఆన్సర్ వచ్చి చూడండి, ఏ ఈక్వల్ 30 degrees అంటే సైన్ ఏ 1/2 కదండి. చేస్తాను చూడండి, 1 మైనస్ సైన్ ఏ సైన్ 30 అంటే 1/2 స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి 1/4 అవుతుంది. ఇంటూ కొసెకన్ స్క్వేర్ ఏ మనకి సైన్ 30 అంటే 1/2 కాబట్టి కొసెకన్ ఏ దానికి ఇన్వర్స్ 2 అవుతుంది. దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి 4 అవుతుంది. అంటే 3/4 ఇంటూ 4. 4 క్యాన్సల్ కాబట్టి 3 వస్తుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 30 degrees ఆప్షన్స్లో వేయాలి. ఏదైతే మీకు 3 వస్తుందో అది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఏ ఈక్వల్ టు 30 degrees వేస్తే కాట్ 30 ఎంత అవుతుందండి √3. దాన్ని స్క్వేర్ చేస్తే 3 ఇక్కడ సరిపోతుందండి. ఇదే వచ్చేస్తుంది ఆన్సర్. ఇక రిమైనింగ్ ఏవి సాటిస్ఫై అవ్వం. tan 30 వేస్తారు అనుకోండి 1/√3 కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే 1/3 వస్తుంది. ఇక్కడ ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రం సాటిస్ఫై అవుతుంది. తెలియకపోతే ఇలా కూడా మీరు చేయొచ్చు ట్రిగ్నామెట్రీలో. 3x - 2y = 3, xy = 9. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3x + 2y. ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా వాల్యూస్ సెట్ అవుతాయంటే చూడండి. మీరు నార్మల్గా ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కొంచెం టైం పడుతుందండి. ఇలా కాకుండా ఆల్జీబ్రా అయినా ట్రిగ్నామెట్రీ కానీ నెంబర్ సిస్టమ్ ఇలాంటివి ఏమైనా ఎగ్జిస్ట్ అవుతాయంటో చూడాలి. ఇక్కడ చూడండి ఇక్కడ xy = 9 ఇచ్చారు. ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 9 రావాలి. అయితే 1 × 9 అవ్వచ్చు, లేకపోతే 3 × 3 అవ్వచ్చు. 3 × 3 చూడండి, x = 3, y = 3 తీసుకుంటే ఇక్కడ సెట్ అవుతుంది 3 × 3. ఇక్కడ కూడా చెక్ చేయాలి, ఇది కూడా అవ్వాలి. x = 3 తీసుకుంటే ఎంత అవుతుందండి? 3 × 3 9 మైనస్ y = 3 తీసుకుంటే
2 into 3 అంటే 6 ఈక్వల్ టు 3 సరిపోయింది కదండి. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది, ఇది కూడా సెట్ అవుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏదో వస్తే అదే ఆన్సర్ అండి. చూడండి x ఈక్వల్ టు 3 చేస్తే 3 into 3 ప్లస్ 2 into 3 ఏమవుతుందండి 15 వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందండి 4th ఆప్షన్ కరెక్ట్. The table below shows the total number of students studying different subjects in a college and the percentage of the boys and girls. What is the ratio of the total number of girls in all the subjects to that of boys in all the subjects? గర్ల్స్కి బాయ్స్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినప్పుడు టేబుల్ ఇది నెంబర్ ఆఫ్ గర్ల్స్ కాదండి, పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. హిందీ ఉందనుకోండి, హిందీలో టోటల్ 110 మెంబర్స్ ఉన్నారు. ఈ 110 మెంబర్స్లో గర్ల్స్ యొక్క పర్సంటేజ్ 60% గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ 40% ఉన్నారు. ఈ 60-40 అనుకోవద్దండి, 60% 40%. ఇప్పుడు చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్కి బాయ్స్కి రేషియో అడిగారు. ఇక్కడ చూడండి టోటల్, ఒకసారి టోటల్ ఎంతో ఇది యాడ్ చేద్దాం. టోటల్ ఎంత వస్తుందో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతో చూద్దాం. చూడండి ఒకసారి 110 90 ఎంత అవుతుందండి. అంటే యాడ్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం ఈజీగా యాడ్ చేసుకోవాలి, ఒక ఆర్డర్ ప్రకారం యాడ్ చేయాలి. ఎలా అంటే 110 ప్లస్ 90 ఎంత అవుతుందండి 200. అంటే రెండు యాడ్ చేయడానికి ఈజీగా ఉంది కదా. 200 తర్వాత 50 యాడ్ చేయండి, ఎంత అవుతుంది 200 ప్లస్ 50 250. 250 అలా ఉంది కదండి. 70 ప్లస్ 80 ఎంత అండి 150. 250 ప్లస్ 150 400. 400 ప్లస్ 40 440. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమొస్తుందండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత వచ్చారండి 440 వచ్చారు. అయితే వీళ్ళు గర్ల్స్కి బాయ్స్కి రేషియో అడిగారు. అంటే ఈ 440ని ఇద్దరికి షేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి గర్ల్స్ కౌంట్ చేద్దాం ముందు. గర్ల్స్ ఇప్పుడు 110లో 60%, 110లో 60% కదండి. 110లో 10% అంటే 11, 60% అంటే ఏమవుతుంది అంటే 6 చేయాలండి. 66 అవుతారు. గర్ల్స్ ఎంత అవుతారు 66. తర్వాత 70లో 50%, 7 into 5 జీరోస్ 2 జీరోస్ అలా క్యాన్సిల్ అయిపోతుంది. 7 into 5 ఎంత అండి 35. తర్వాత 4 into 8 32. తర్వాత ఏంటండి 8 into 2 16, 9 into 4 36. ఏదైనా వదిలేసానండి. ఓకే 5 into 3 వదిలేసాను మధ్యలో. 5 into 3 అంటే 15. టోటల్ యాడ్ చేయండి ఎంత వస్తుంది చూడండి. 66 ప్లస్ 35 ఎంత అండి 101. 101 ప్లస్ 32 133. 133 ప్లస్ 16 149. 149 ప్లస్ 15 164. 164 ప్లస్ 36 200. గర్ల్స్ ఎంత వచ్చారండి 200 వచ్చారు. ఇక టోటల్ 440 కదండి. గర్ల్స్ అయిపోయింది కాబట్టి బాయ్స్ మరి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ 440 తెలుసు కాబట్టి గర్ల్స్ 200 అయితే బాయ్స్ ఎంత అవుతారండి 240 అవుతారు. టోటల్ 440 కదండి. 45 జా 46 జా 5:6. గర్ల్స్ 5 పార్ట్స్ ఉంటే బాయ్స్ ఎంత అవుతారండి 6 పార్ట్స్ అవుతారు. అంటే ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ ఆప్షన్ 5:6 ఆన్సర్. సింప్లిఫై ద ఫాలోయింగ్. ఏం చెప్తున్నారండి 18లో ఏముందండి 9 మల్టిపుల్ ఉంది. అంటే దీన్ని ఈ బ్రాకెట్లో ఉండదని సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసిన తర్వాత ఏం చేయాలండి 9తో ఇక్కడ 18లో 9 మల్టిపుల్ ఉంది కదా, 9తో మల్టిప్లై చేయాలి. అంటే ఖచ్చితంగా రావాల్సిన ఆన్సర్ 9 మల్టిపుల్ రావడానికి అవకాశం ఉంది. ఆప్షన్స్లో 9 మల్టిపుల్ ఏముందో చెక్ చేద్దాం. 218 9 మల్టిపుల్ అండి, రాంగ్. 216 అవుతుంది. 215 9 మల్టిపుల్ కాదు. సమ్ చేయాలండి. సమ్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. 2 + 1 + 5 6 8 కదండి. 8 అనేది 9తో డివిజిబుల్ అవ్వదు. సేమ్ 2 + 2 + 0 ఇది కూడా 9 మల్టిపుల్ అవ్వదు. అంటే ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారంటే 9 మల్టిపుల్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదేంటండి 216. అఫ్కోర్స్ ఆన్సర్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఇది సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ డివిజన్ ఉన్నాయి కదా, డినామినేటర్లో 9 మల్టిపుల్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంటే ఇది సాల్వ్ చేసిన తర్వాత సంథింగ్ ఒక నెంబర్ 7/9 ఇలా వచ్చేసింది అనుకోండి.
75/9 ఇలా వచ్చింది. అప్పుడు ఇది 18తో మల్టిప్లై చేసామనుకోండి, 9 1s 9 2s, ఇక 9 క్యాన్సిల్ అయిపోతుంది కదా. 90% ఇలా రాదు, మ్యాక్సిమం ఇలా ఈ కేసు రాదు, ఒకవేళ వస్తే. అందుకోసం ఇలా ఇది ఎలాగ ఈజీ కాబట్టి ఇలా చేయొద్దు, నార్మల్గా చేసేయండి. ఈజీ కాబట్టి, మరీ ట్రికీగా ఉండి టైం లేదు, లాస్ట్ 5 seconds 10 seconds ఉన్నాయంటే అలాగా చూసి వెంటనే పెట్టచ్చు. టైం ఉంది, ఈజీ క్వశ్చన్ కాబట్టి దీన్ని సాల్వ్ చేయండి. ఫస్ట్ వి బాడ్మాస్ సింప్లిఫికేషన్ ఎలా ఉంటుందంటే అండి, మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఇస్తారు. అదే మీకు రైల్వేస్ బ్యాంకింగ్లో అయితే నార్మల్గా పర్సెంటేజ్ కాలిక్యులేషన్ ఎక్కువ కాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ వి బాడ్మాస్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ బాడ్మాస్ కదండి, బి బ్రాకెట్లో ఉండదండి. చూడండి, ఫస్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి వద్దాం. 18 వదిలేయండి, రిమైనింగ్ సాల్వ్ చేద్దాం. ముందు ఇది చేద్దాం. 5 × 7 అంటే చూడండి, అది చేద్దాం. 25 × 49/5 × 7. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి, 5 5s 7 7s 35 వచ్చింది. 70 × 35 సారీ 24/70 కదండి, ఇంటూ ఈ బ్రాకెట్లో కానీ మొత్తం ఏం వస్తుంది, 35 వస్తుంది. 35 1s 35 2s 2 1s 2 12s. అంటే ఈ ఇక్కడ వరకు ఉన్నదాన్ని మొత్తం సాల్వ్ చేస్తే మనకు 12 వచ్చింది. 18 × 12 18 × 12 18 12 ఎంత అండి, 216. లేకపోతే 2 × 8 యూనిట్ డిజిట్ 6 ఉంది. 18 12 ఎంత అండి, 216. ఆన్సర్ ఏమవుతుందండి, బి అవుతుంది. టేబుల్స్ గుర్తుండాలండి, 20 × 20 వరకు టేబుల్స్ గుర్తుంటే చాలా మంచిది, స్పీడ్గా పెట్టచ్చు. A 40-liter mixture of milk and water contains milk and water in the ratio is 7:3. How many liters of the water should be added to the mixture so that the resulting mixture has 60% of water in it? చూడండి, మిక్సర్ 40 liters ఉంది, మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయండి, 7:3. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అండి, 10 parts. 10 parts అనేవి 40 అయితే 1 part ఏమవుతుందండి, 4 అవుతుంది. 10 parts 40 అంటే 10 4 కదండి, 1 part ఏమవుతుంది, 4 అవుతుంది. 7 parts 7 × 4 ఎంత అవుతుందండి, మిల్క్ 28 liters, 3 × 4 సారీ వాటర్ కదండి, ఇది వాటర్ 12 liters. మనకి ఏం చెప్తున్నారండి ఇక్కడ, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. మిల్క్ కాన్స్టెంట్గా ఉంది, మిల్క్లో చేంజ్ లేదు. అప్పుడు రిజల్టింగ్ మిక్సర్ అనేది ఏమవ్వాలండి, 60% వాటర్ ఉండాలి. ఎప్పుడైనా ఇలా 60% వాటర్ అన్నారు అంటే రిమైనింగ్ 40% ఏంటండి, మిల్క్. ఇక్కడ యాడ్ చేస్తున్నది వాటర్ కాబట్టి మీరు వాటర్ మీద ఫోకస్ చేయొద్దు. ఏదైతే కాన్స్టెంట్గా ఉంది, మొదట ఎంత ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది మిల్క్ క్వాంటిటీ. మిల్క్ ఎంత ఉంది, 28 liters. ఇక్కడ 60% వాటర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 40% మిల్క్ అని అర్థం. ఈ 28 liters అనేది 40% అయితే 60% ఎంత అవుతుంది, అది చూడండి. 20 చూడండి, ఇది ఈ రెండు ఎలా ఉన్నాయండి, ఒక పర్సంటేజ్ జీరోస్ క్యాన్సిల్ చేద్దాం, పర్సంటేజ్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 4 7 × 7 చేస్తాం, 4 7 × 28 కదా. 6ని కూడా ఏం చేయాలండి, 7తో మల్టిప్లై చేయాలి. అంటే టోటల్ మనకు వాటర్ అనేది ఏం రావాలండి, 42 liters రావాలి. ఆల్రెడీ 12 liters ఉంది. ఎంత వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశారు, 42 liters కావాలి. ఆల్రెడీ 12 liters వాటర్ ఉంది. ఎంత అండి అవుతుంది, 42 - 12 అంటే 30 liters వాటర్ యాడ్ చేయాలి. ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్. ఇలాంటివి కూడా మీరు చూడండి, 60% వాటర్ ఉండాలన్నారు ఫైనల్గా. ఓకే, ముందు కొంత ఉంది కదా, ఓకే అండి, ఓకే అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి ఇన్స్క్రైబ్ ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O. AB 9 cm, BC 40 and AC 41. Then what is the circumradius of the triangle? చూడండి, 9 40 41 ఇవి ట్రిప్లెట్స్ అండి, ట్రిప్లెట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 9 40 41 41 అనేది హైపోటెన్యూస్ అండి.
ఇది ట్రిప్లెట్స్ అండి. 9² + 40² = 41². పైథాగరస్ థియరం అప్లై అవుతుంది. అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సర్క్యూమ్ రేడియస్ అడిగారు. సర్క్యూమ్ రేడియస్ ఇదేంటండి? ఏబిసి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. సర్క్యూమ్ రేడియస్ ఏమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి? సర్క్యూమ్ రేడియస్ ఏమవుతుందంటే హైపోటెన్యూస్లో ఆఫ్ ఉంటుందండి. సర్క్యూమ్ రేడియస్ ఏమవుతుందంటే హైపోటెన్యూస్లో ఆఫ్ ఉంటుంది. ఇక్కడ ఉంటుందండి సర్క్యూమ్ రేడియస్ మిడిల్లో. ఓకే, హైపోటెన్యూస్ ఎంత వచ్చిందండి? 41. 41/2 అంటే 20.5. 20.5 వస్తుంది. ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. The compound interest accrued on a sum of 20,000 at the rate of 2 years. The sum of at the end of the 2 years compound annual is rupees 2050. Find the compound interest at the end of the third year. థర్డ్ ఇయర్ అయ్యేసరికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. 2 yearsకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 2050. 3 yearsకి ఎంత అవుతుంది అని అడిగారు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 2 years తర్వాత 2050. ఒకసారి 20,000లో ఇది అప్రాక్స్గా 2000 ఉన్నది. అప్రాక్స్ ఎంత ఉంది? 2000. ప్రిన్సిపల్ 20,000. 20,000లో 10% ఎంత అవుతుందండి? 2000 అవుతుంది. అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది 10 పాయింట్ సంథింగ్ వచ్చింది. అంటే 2 yearsకి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 yearsకి ఎంత వస్తుందంటే 10 పాయింట్. మామూలుగా అబ్జర్వ్ చేయాలి. 10.50 అనేది మళ్ళీ 20,000లో ఎంత అవుతుందండి? 10% అంటే 2000 కదా, 1% అంటే 200, 50 కాబట్టి 0.25 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, 1 year 5% అయితే 2 years 10% అయిపోతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదండి. 1 year 5% అయితే మళ్ళీ ఆ 5%లో మళ్ళీ 5% ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్మోస్ట్ అంటే 2 yearsకి ఎంత అవుతుంది? 10.25 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? 5% అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, 2 yearsకి 10% అంటే అప్రాక్స్గా తీసుకోండి. ఎలాంటి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మన టైం వేస్ట్ డైరెక్ట్గా. మనకి 2 yearsకి 10 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ కదండి. అంటే 1 yearకి 5% ఎలా వస్తుంది? కావాలంటే మనం చెక్ చేయొచ్చు. 5% చెప్పున దీనికి ఇంట్రెస్ట్ కట్టామనుకోండి, 2000 ప్రిన్సిపల్ కదా, 2 years కడితే మనకి ఇంట్రెస్ట్ ఇదే వస్తుంది, 2050 అని వస్తుంది. ఇప్పుడు మనకి 3 years తర్వాత అడిగారు. 2 years అనుకోండి, 21 ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. కావాలని మనం సాల్వ్ చేయొచ్చు. 2 yearsకి అది కరెక్ట్ కాదు అని చెక్ చేయొచ్చు. 3 years కంటే మనం ఏం చేస్తామంటే 3,331 ఈ ఫార్మెట్ కదండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కాబట్టి దీంట్లో చూడండి, 10% అంటే 2,000 అవుతుందండి. 5% అంటే ఏమవుతుందండి? దాంట్లో ఆఫ్ చేయాలి, 1,000 అవుతుంది. 20,000లో 10% అంటే 2,000 అయినప్పుడు 5% ఏమో దాంట్లో ఆఫ్ చేయాలి, 1,000 అవుతుంది. 331 కదా, దీంట్లో 1000 తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలండి? ఇక్కడ ఈ 1000లో 5% తీసుకోవాలి. 1000లో 10% అంటే 100, 5% అంటే 50. తర్వాత ఈ 50లో 5% చూడాలి. 50లో 10% అంటే ఒక 0 తీసేస్తాం కదండి, 5 ఉంటుంది. 5% అంటే దాన్ని మళ్ళీ ఆఫ్ చేయాలి, 2.5 అవుతుంది. ఇది యాడ్ చేయాలి. ఇదే మనకి 3 years తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ అవుతుంది. 3 × 1000 3,000, 3 × 150 150, 2.5 అంతేనండి. ఇది యాడ్ చేయాలి. ఏమవుతుంది? 3152.5 3152.5 ఇక్కడ ఉందండి, థర్డ్ ఆప్షన్లో ఉందండి. కావాలంటే మీరు ఇది కరెక్టా కాదో చెక్ చేయాలంటే మీరు 2-1 చేయొచ్చు. అలా 2-1 2 years తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిందంటే 2-1 చూడండి. 3 yearsకి అయితే 331 అండి, 2 yearsకి అయితే 2-1. 5% చెప్పినట్టే ఇక్కడ 1000, ఇందులో 5% అంటే 50 యాడ్ చేస్తే ఏమవుతుందండి? 2050. సరిపోయింది కదండి. క్రాస్ చెక్ చేయొచ్చు కావాలంటే. tan 15 degrees equal to 2 minus √3. Then the value of tan 15 into cot 75 plus tan 75 into cot 15. tan 15 ఇక్కడ tan 15 ఆల్రెడీ 2 minus √3 ఇచ్చారండి. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం. tan 15 అంటే 2 minus √3. ఇప్పుడు
tan 15 అన్నా cot 75 అన్నా సేమ్ వస్తుందండి. tan 15 అన్నా cot 75 ఒకటే కదండి. ఇక్కడ కూడా 2 - √3 ప్లస్ tan 15 ఎంత, మరి tan 75 ఏమవుతుందండి? tan 75 ఏమవుతుందండి? 2 + √3 వస్తుంది. ఇక్కడ ప్లస్ వస్తుంది అంతేనండి. 2 + √3. మరి cot 15 అన్నా tan 75 అన్నా ఒకటే కాబట్టి 2 + √3. చూడండి 2 - √3 అంటే 2 - √3 అంటే 2 - √3 హోల్ స్క్వేర్. చేయండి ఏమొస్తుంది? 4 + √3ని స్క్వేర్ చేస్తే 3 - 4√3 వస్తుంది. ప్లస్ ఇది కూడా సేమ్ 4 + 3 + 4√3. 4√3 క్యాన్సల్. 4 + 3 7, 4 + 3 7. 7 + 7 ఎంత అవుతుందండి? 14. ఆన్సర్ ఏమవుతుందండి? 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. A certain sum was to be divided between A and B in the ratio 8:5. However, by mistake, it was divided in the ratio 5:8. Thus, A gets 3,300 less than original share. Find the sum. Find the sum అన్నారు. సమ్ ఎలా ఉందండి? A and B 8:5. అంటే AB యొక్క రేషియో ఎలా ఉందండి? 8:5. అంటే AB యొక్క టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుందండి? 13. అంటే 13 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 13 యొక్క మల్టిపుల్స్ ఉండాల్సిందే AB అంటే. ఇది అవ్వదు, ఇది అవ్వదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి రిమైనింగ్ కోసం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఒకవేళ ఒక ఆప్షన్ ఉంటే అది పెట్టేవచ్చు. అందుకోసం నేను చెక్ చేశాను. ఇక్కడ ఒరిజినల్ ఏ ఫైండ్ ద సమ్ అంటే A + B కదండి చేయాలి. A + B అంటే టోటల్ 13 పార్ట్స్ కదండి. ఖచ్చితంగా 13 మల్టిపుల్ ఉండాల్సిందే. హౌఎవర్ బై మిస్టేక్ చూడండి ఏ రేషియోలో ఉన్నాయండి? 8:5 ఈ రేషియోలో ఉండాలి. కానీ ఏం చేశాను? బై మిస్టేక్ 5:8 చేశారు. ఎంత లెస్ అయిందండి? 3 పార్ట్స్. ఇక్కడ 3 పార్ట్స్ లెస్ అయింది, ఇక్కడ 3 పార్ట్స్ యాడ్ అయ్యింది. బ్యాలెన్స్ అయిపోయింది కదండి. టోటల్ 13 పార్ట్స్, ఇక్కడ కూడా 13 బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి 3 పార్ట్స్ వల్ల ఎంత లెస్ వచ్చిందండి? 3 పార్ట్స్ వల్ల 300 లెస్ వచ్చింది. మనకి సమ్ అడిగారు కాబట్టి టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 13 పార్ట్స్. ఎంత? 300s 1300s ఎంత అవుతుందండి? 1300. అంటే ఆన్సర్ ఏంటండి? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. Akash sold a motorcycle to Naveen at a profit of 10%. Naveen sold it to Vinay at a profit of 20%. Vinay sold it to Vishal at a loss of 5%. Vishal paid 62,700 for the motorcycle. Then what was the cost of the motorcycle for Akash? Akash starting person అడిగారు. Akash కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి మనం 100 అనుకుందాం. Akash నవీన్కి అమ్మాడు. నవీన్కి ఎంత అమ్మాడండి? 10% ప్రాఫిట్తో అమ్మాడు. 100 పై 10% అంటే 110 అవుతుంది. నవీన్ ఏం చేశాడండి? వినాయక్ సేల్ చేశాడు. వినాయ్కి ఎంత పర్సంటేజ్ అండి? 20% ప్రాఫిట్. 110లో 10% అంటే 11. 20% అంటే 11 డబల్ చేయాలి. 22 దీనికి యాడ్ చేయాలి. 22 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? 132. తర్వాత వినాయ్ ఏం చేశాడండి? ఎవరికి అమ్మేశాడు? విశాల్కి అమ్మేశాడు. విశాల్కి అమ్మాడు. ఎంతకండి? 5% లాస్. 132లో 10% అంటే ఒక పాయింట్ తీసేస్తాం. 10% అంటే ఏమవుతుందండి? 132లో 13.2 అవుతుంది. మనకి 5% లాస్ అన్నాడు కాబట్టి 5% అంటే దీంట్లో ఆఫ్ చేయాలి. 13.2లో ఆఫ్ ఎంత అవుతుందండి? 6.6. 132లో 6.6 తీస్తే ఎంత వస్తుందండి? 125.4. అంటే విశాల్కి ఎంత అమ్మినట్టండి? 125.4. ఇవన్నీ పర్సంటేజ్లో తీసుకున్నట్టు. ఓకే, ఇప్పుడు ఏం కావాలండి? ఆకాశ్ ఎంత కొన్నాడు అంటే 100 అండి. మనకి ఈ 125.4% అనేది ఇక్కడ ఇచ్చారు. ఎంత? విశాల్ పెయిడ్ 62,700. 125.4% అనేది 62,700. 100% ఎంత? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓన్లీ 125 ఉందనుకోండి. 125ని 5తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 125 5 100 5 500
25 5 జా 125 625 అవుతుంది. ఓకే, ఓన్లీ 125 అంటే 625 వస్తుంది. ఇంకా ఇవి జీరోస్ వదిలేయండి, ఇంకా 627తో కంపేర్ చేద్దాం. ఇంకా ఇక్కడ 0.4 ఉంది. 0.4ని కూడా 5తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. అంటే 625 + 2 627. అంటే ఇక్కడ దీన్ని ఏం చేశారు, ఇంటూ 5 అయ్యింది. ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ యాడ్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా ఏం చేయాలండి, ఇంటూ 500 చేయాలి. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, 50,000 అవుతుంది. 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అంటే ఇలాంటి సమ్స్ ఎప్పుడైనా మీకు కాస్ట్ ప్రైజ్ అడిగేటప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 48,500, 52,500 ఇలా వస్తే మనకి ఇక్కడ పాయింట్స్లో వచ్చేస్తుందండి. అక్కడంతా ఇక్కడ 2 జీరోస్ రావు. మీరు 10% పెంచి 20% పెంచి 5% ఇలా ఇన్నిసార్లు చేసేసరికి పాయింట్స్లో వచ్చేయాలి. ఇక్కడ జీరోస్ ఉండవండి. జీరోస్ ఉన్నాయంటే 2 జీరోస్ ఉన్నాయంటే ఎక్కువ జీరోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కువ ఉండాలి. ఇలా రౌండ్ ఫిగర్స్ ఉంటాయి ఎప్పుడైనా 50,000 ఇలా ఉంటాయి. అంటే అలా పెట్టకూడదు. నేనేం చెప్తానంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి దీన్ని తెలియకపోతే ఎలా చేయాలో తెలియకపోతే దీన్ని తీసుకొని ఆప్షన్స్ ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను రౌండ్ ఫిగర్గా. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూడండి 5:4 రేషియో అనేది కూడా 5:4 రేషియో ఉండేటట్టు చెక్ చేయొచ్చు. Two perimeters of two similar triangles XYZ and PQR are respectively 62 cm and 42 cm. PQ equal to 21 cm. Find XY. So నీకు సిమిలర్ ట్రయాంగిల్స్ అని మెన్షన్ చేశారు. 2 similar triangles. PQR. ఇది ఎలా తీసుకున్నాను సేమ్ నెక్స్ట్ XYZ కూడా అలాగే తీసుకోవాలి. P ఇక్కడ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ XYZ. సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క పెరిమీటర్స్ ఏ రేషియోలో ఉంటాయో వాటి యొక్క సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయండి. పెరిమీటర్ ఆఫ్ మనకి PQR బై XYZ ఈక్వల్ టు వాటి యొక్క సైడ్స్ ఏమి ఇచ్చారండి. ఇక్కడ PQR అంటే PQ ఫస్ట్ 2 లెటర్స్ PQ కదా 21 ఇచ్చారు. సరే PQR యొక్క పెరిమీటర్ ఎంత ఇచ్చారండి 62 కదా, సారీ 42 ఇచ్చారు. PQR యొక్క పెరిమీటర్ 42. XYZ యొక్క పెరిమీటర్స్ ఎంత ఇచ్చారండి 62. వీటికి కరెస్పాండింగ్ వాటి యొక్క సైడ్స్ ఉంటాయి నేను చెప్తాను. ఏం చేయాలండి PQ బై XY అంటే 42/62 ఈక్వల్ టు PQ ఎంత ఉందండి 21, XY ఎంత 21 2s అవుతుంది కదండి. అప్పుడు ఏమవుతుందండి XY అనేది 31 అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్. మీరు ఇదంతా చేయాల్సిన నేను ఏదో చెప్తాను మామ అర్థం కావడం కోసం తెలియకపోతే చెప్తే ఇవేం చేయాల్సిన లేదండి. పెరిమీటర్స్ ఇచ్చారు 62 42 కదండి. అంటే ఇక్కడ PQ అనేది 21 వచ్చింది అంటే పెరిమీటర్లో ఆఫ్ ఉంది డైరెక్ట్గా. 62లో ఆఫ్ ఎంత 31 అంతేనండి, ఇంకేం చేయొద్దండి. అది ఏరియాస్ అయితే మారిపోద్ది, స్క్వేర్ చేయాలి, సైడ్స్ని స్క్వేర్ చేయాలి. అదే పెరిమీటర్స్ అడిగేటప్పుడు సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి అంతేనండి. సైడ్స్ 2:3 రేషియోలు ఉంటాయి, అవి కూడా 2:3 రేషియోలు ఉంటాయి. Px plus Qy equal to 1 and Qx plus Py equal to 2PQ by P square plus Q square. Then x square plus y square into P square plus Q square is equal to. ఇలా నేనేం చెప్పాను, ఇలా ఆల్జబ్రిక్ ఇలా ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు సౌర్స్ అండ్ ఇండిసెస్ కానీ ట్రిగ్నామెట్రీ ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాల్యూ ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుందంటే చెక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ చూడండి డిజిట్స్ ఉన్నాయి కదా. ఇలా ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఏ నెంబర్ వేస్తే ఫస్ట్ ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి. ఈ రెండు సాటిస్ఫై అయితే ఆ నెంబర్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. Px plus Qy equal to 1 కదా, ఏ నెంబర్స్ వేద్దాం చూడండి. ఇప్పుడు x ఈక్వల్ టు 1 తీసుకున్నాం, y ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఇక్కడ 1 రావాలంటే ఈ నెంబర్ ఆఫ్ అవ్వాలి, ఇది కూడా ఆఫ్ అవ్వాలి.
రెండు 1/2 వస్తే 1/2 + 1/2 1 వచ్చేస్తుంది ఈజీగా. అందుకోసం P = 1/2 తీసుకోండి, Q = 1/2 తీసుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 × 1/2 అంటే ఇక్కడ 1/2, తర్వాత y = 1 × 1/2 అంటే 1/2, 1/2 + 1/2 అంటే 1 వచ్చేస్తుంది. ఇవి ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. QX అంటే 1/2 × x, 1/2 వచ్చింది. ఇక్కడ కూడా 1/2 × y అంటే 1/2 వస్తుంది. A = 2PQ, 2 × 1/2 × 1/2. తర్వాత P² + Q² అంటే 1/2ని స్క్వేర్ చేసేయండి, అంటే 1/4 + 1/4 ఏమొస్తుందండి? ఇక్కడ 2 కు 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. ఓకే, 1/2 + 1/2 అంటే డినామినేటర్లో 1/2 వచ్చేస్తుంది. 1/4 + 1/4 అంటే 1/2, 1/2 అంటే 1 వస్తుంది. అంటే మనకి లెఫ్ట్ సైడ్ 1 వచ్చింది, రైట్ సైడ్ కూడా 1 వచ్చింది, సరిపోయింది. అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు x = 1, y = 1, p = 1/2, q = 1/2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. చూడండి, x² + 1² అంటే 1 + 1 2 వస్తుంది. p అంటే 1/2 కదండి, స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి? 1/4. qని 1/2ని హోల్ స్క్వేర్ చేస్తే 1/4 ఏమవుతుందండి? 2 × 1/2. 1/4 + 1/4 అంటే 1/2 కదా, 2/2 ఏమవుతుందండి? 1 అవుతుంది. అంటే ఆన్సర్ D అవుతుంది. The radii of two circles are 9 cm and 4 cm. The distance between their centers is 13 cm. Then the length of the direct common tangent. Direct formula ఏంటి ఇది? డైరెక్ట్ కామన్ టాంజెంట్ కి ఫార్ములా ఇస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. D² - R1 - R2 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా ఏంటి? ఇక్కడ D అంటే డిస్టెన్స్ బిట్వీన్ దియర్ సెంటర్స్ అండి. ఎంత ఇచ్చారండి? D² అంటే డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి? 13 స్క్వేర్ అంటే 169 మైనస్ R1 - R2. R1 అంటే 9, R2 అంటే 4, R1 - R2 అంటే 5 స్క్వేర్ ఏమవుతుందండి? 169 - 25 అంటే 144. 144కి రూట్ ఏమవుతుందండి? 12. ఆప్షన్ సి అండి. ఇది 9 అనేది R1, 4 అనేది R2. ఇది డిస్టెన్స్ అవుతుంది. డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? In an electricity bill is paid before the due date, one gets a reduction of 13% on the amount of the bill. By paying that bill before the due date, Ravi got a reduction of rupees 260.39. The amount of his electricity bill. ఎలక్ట్రిసిటీ బిల్ యొక్క అమౌంట్ అడిగారు. అంటే డ్యూ డేట్కి ముందు కట్టేస్తే 13% మనకేంటండి 13% రిడక్షన్ వస్తుంది. ఓకే, డిస్కౌంట్ లాగా. అంటే ఆ వచ్చిన మనకి రిడక్షన్ ఎంత అయిందండి? ఎంత తగ్గిందండి? మొత్తం 260.39, 13% తగ్గింది. అంటే 13% అనేది ఏమవుతుందండి? 260 రూపీస్ 39 అవుతుంది. అయితే అమౌంట్ ఆఫ్ హిజ్ ఎలక్ట్రిసిటీ బిల్ యొక్క అమౌంట్ ఎంత అవుతుందండి? 100% కదా. ఇది ఎంత అడిగారు? ఇది ఒకసారి పర్సంటేజ్ వదిలేయండి, క్యాన్సిల్ చేసేయండి. 13 ఎంతలో అవుతుందండి? 13 2s 26, ఇంకా 0 ఉంటుంది. 0 పాయింట్ ఉంది కూడా, 0.3 అవ్వదు కాబట్టి ఒక 0 తీసుకొని 39 అంటే 13 3s అవుతుందండి. 20.03 అవుతుంది 13. అప్పుడు 20.03 × 100 ఎంత అవుతుందండి? 2003. ఎలక్ట్రిసిటీ బిల్ యొక్క ఎంత అండి అమౌంట్? 2003 రూపీస్ అండి. A salesman marks his goods 30% above the cost and gives a discount of 10% on them. Find his gain or loss percentage. చెప్పాను కదండి ఎలాగండి? x - y - xy/100 ఇలా ఇస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. x అంటే ఇక్కడ ఏం లేదు, మనకి ఎంతైతే కాస్ట్ పెంచారు అంటే మార్కప్ ఎంత చేశారు, మరి తర్వాత డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, మైనస్ ఇలా ఈ ఫార్మాట్లో అండి. సేమ్ ఒకటే, ఇది ఒకటే, మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు.
ఏ నెంబర్స్ అదే నేను మార్కప్ అంటే M, D అంటే డిస్కౌంట్ అనుకోండి, ఎలా అయినా పర్లేదు. చెప్పండి 30 - 10 - 30 × 10/100 ఎంత అవుతుందండి? 20 - 3 ఎంతండి? 17%. పాజిటివ్ కాబట్టి ఇంక గెయిన్ అవుతుంది, అంటే ఆన్సర్ ఏమవుతుంది? డ్యూ. ఒకవేళ ఇదే తెలియకపోతే నార్మల్గా అయితే ఏం చేస్తామని బేస్ 100 తీసుకొని 30% పెంచామంటే 130, దీంట్లో 10% డిస్కౌంట్ అని 13 తీసేయాలి, 117 అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయింది? 17% గెయిన్, అంతే. 4th ఆప్షన్ ఆన్సర్. స్టడీ ద గివెన్ పై చార్ట్, ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, ఏమి ఇచ్చారంటే పర్సంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టీచర్స్ ఇన్ 6 different subjects in a school is given that pie chart. The total number of teachers is 600. The ratio of the male and female teachers is 3:1 ఉన్నారు. ఓకే, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టీచర్స్ ఇన్ ఇంగ్లీష్, సాంస్క్రిట్, హిందీ. ఓకే, ఇంగ్లీషు, సాంస్క్రిట్, హిందీ టీచర్స్కి, తర్వాత మ్యాథ్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ అడిగారు. ఇంగ్లీష్ తర్వాత సాంస్క్రిట్, హిందీ ఎంత ఉన్నారండి? 20, 10, 10 అంటే 40%. తర్వాత రిమైనింగ్ ఏమవుతారండి? 60 అవుతారు. ఈ తర్వాత ఏమి ఇచ్చారండి? మ్యాథ్స్, బయాలజీ, సోషల్ 60 అవుతారు. 40:60 అంటే ఏమవుతారండి? 2:3 అంటే ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ఈ సెషన్ అయిపోయింది, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.